Hey everyone, welcome back to my channel Vida Medica. So, this channel first time చూస్తున్న వాళ్ళకి this is Jansi Rani, a final year MBBS student from GMC. సో ఈ వ్లాగ్లో వరల్డ్ హైపర్టెన్షన్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూద్దాం. మా కాలేజ్లో ఒక సోషల్ సర్వీస్ క్లబ్ ఉంది. ఇట్స్ కాల్డ్ హోప్, హార్ట్ఫెల్ట్ అవుట్రీచ్ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్. సో ఆ సోషల్ క్లబ్ నుంచి మేము వరల్డ్ హైపర్టెన్షన్ డేకి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు మా అడ్వైజరీ బోర్డ్ నుంచి వీ గాట్ ఎ సజెషన్ టు డూ బీపీ స్క్రీనింగ్. సో ఎవ్రీ ఇయర్ May 17th we will be celebrating World Hypertension Day. Measure your blood pressure accurately, control it and live longer. ఇది థీమ్ ఇయర్ది. సో ఈ థీమ్ బేస్ చేసుకొని we was thought of doing BP screening అనమాట. సో మాకు ఇక్కడ సిద్దిపేటలో 2 బస్ స్టాండ్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ బస్ స్టాండ్, ఒకటి న్యూ బస్ స్టాండ్. సో 2 బస్ స్టాండ్స్లో మేము 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి వి డిడ్ బీపీ స్క్రీనింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1-2 hours చేసాము. సో ఫస్ట్ మేము డిపో మేనేజర్ పర్మిషన్ వస్తుందో రాదా అనుకున్నాం, బట్ వీ సమ్హౌ గాట్ పర్మిషన్స్ ఫ్రమ్ డిపో మేనేజర్ ఆఫ్ బస్ స్టాండ్. సో తర్వాత మేము 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యాం. కొంతమంది ఒక బస్ స్టాండ్, ఇంకొంతమంది ఇంకో బస్ స్టాండ్కి వెళ్ళాం అనమాట. బీపీ స్క్రీన్లో ఏమేమి చేసామంటే మేము వెయిట్ చెక్ చేసాం, వెయిట్ సర్కంఫరెన్స్ చెక్ చేసాం, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసాం అనమాట. సో ఒక్కొక్కరికి ఇవన్నీ మేము మెజర్ చేసిన తర్వాత వీ మేడ్ ఇంటూ గూగుల్ ఫామ్ అండ్ వీ ఫిల్డ్ ఇట్. సో యాక్చువల్లీ మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం, 11:30కి అట్లా, డ్యూ టు పర్మిషన్స్ లేట్ అయిపోయేసరికి. కాకపోతే వీ డిడ్ ఫర్ 1-2 hours. సో ఆల్మోస్ట్ 1-2 hours వీ స్క్రీన్ ఆల్మోస్ట్ 100 people అనమాట. సో యాక్చువల్లీ ఇట్ వెంట్ వెరీ వెల్, టు బి హానెస్ట్. స్క్రీన్ చేసిన తర్వాత మేము వాళ్ళకి ఒక సజెషన్గా ఒక పేపర్ ఇద్దాం అనుకున్నాం. బీపీ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాట్ ఈజ్ ఫుడ్ కంట్రోల్స్ ఎట్లా ఉండాలి, బీపీ ఉన్న వాళ్ళకి వాట్ ఈజ్ హైపర్టెన్షన్ అవన్నీ చేయడానికి ఒక పేపర్ ఇచ్చాము. ఐ షో హియర్. అది ప్రింట్అవుట్ చేయడం మర్చిపోయింది యాక్చువల్లీ. సో లాస్ట్కి మాకు మళ్ళీ అడ్వైజ్ గురించి కాలేజ్ ఇంక ఇవ్వట్లేదని చెప్పి దాన్ని వెంటనే వీ టుక్ ప్రింట్అవుట్స్ అండ్ వీ గేవ్. బట్ వీ మిస్డ్ ఆల్మోస్ట్ ఒక 10-15 people స్టార్టింగ్ మిస్ అయ్యాం అనుకుంటా. బట్ ఎవ్రీ వన్ గాట్ దోస్ పేపర్స్. సో మేము స్క్రీన్తో పాటు అవేర్నెస్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఊపిలో ఉన్న ప్రతి ఒక్కరు దే వర్ వెరీ సపోర్టివ్, వెరీ ఎంకరేజ్ అండ్ దే డిడ్ వెరీ వెల్. అండ్ మా అడ్వైజరీ బోర్డ్స్ వచ్చారు, చూసారు, దే ఎంకరేజెస్, దే గేవ్ సజెషన్స్. ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వెంట్ యాక్చువల్లీ వెరీ వెల్ అనమాట, అనుకున్న దానికన్నా. అండ్ మా ఇంటర్న్స్ కూడా దే హెల్ప్డ్ అస్. మా కాలేజ్ ఇంటర్న్స్ కూడా దే కేమ్, దే హెల్ప్డ్ అస్ ఆల్సో. దట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్ పార్ట్కి వచ్చి రిజల్ట్స్ ఫర్ డామ్ కూడా యాక్చువల్లీ మేము అనుకున్నాకన్నా చాలా బాగా వచ్చాయి. మేము చేసి మొత్తం టోటల్ 100 మెంబర్స్లో ఆల్మోస్ట్ 22 people were pre-hypertensives and 13 people were hypertensives. సో ప్రివిలెన్స్ చాలా ఉన్నాయి అనమాట. ఇట్ వాస్ సో గుడ్. బీపీ స్క్రీన్ ఎందుకు చేసామంటే చాలామందికి హైపర్టెన్షన్ ఉన్నా, బీపీ ఎక్కువ ఉన్నా, చాలామంది సింటమ్స్ ఉండవు అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వీ డిడ్ బీపీ స్క్రీనింగ్. సో రిజల్ట్స్ కూడా అంతే బాగా వచ్చాయి యాక్చువల్లీ. అందుకు దట్ ఈస్ ద రీజన్. చాలామందికి బీపీ ఉన్నా వాళ్ళకి సింటమ్స్ కనపడవు, ఏమీ ఉండవు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీ డిడ్. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు డూ రెగ్యులర్ బీపీ చెకప్స్ యాక్చువల్లీ. ఎందుకంటే హై బీపీ ఉన్న వాళ్ళకి సింటమ్స్ చాలా తక్కువ, చాలా హై ఉంటే తప్ప మ్యాక్సిమం సింటమ్స్ ఉండవు. So hypertension is a silent killer. 1 out of 3 people are having BP but with no symptoms. ఎవరైతే బీపీ ఉంది ఆల్రెడీ, వాళ్ళు మెడికేషన్స్లో ఉన్నారు, వాళ్ళు కంపల్సరీ మెడికేషన్ రెగ్యులర్గా తీసుకోవాలన్నమాట. హైపర్టెన్షన్ మెడికేషన్స్ చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏంటన్నా తక్కువైంది, ఇప్పుడు తగ్గిపోయింది అని చెప్పి చాలా మంచిగా ఆపేస్తారు. వీ షుడ్ నెవర్ డూ దట్. మెడికేషన్స్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా యూజ్ చేయండి. బీపీ అప్పుడే కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే ఇట్స్ వెరీ బ్యాడ్.
for your health. And this is the end. So if you like this video, please like, share, comment and subscribe. Thank you.